అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'జిత్తులమారి నక్కబావ'. కొన్నాళ్లపాటు నక్కబావ అక్కడా ఇక్కడా తిరుగుతూ దొరికింది తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేసింది. ఒకరోజు రాత్రి నక్కబావ ఒక దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ఒక నిరుపేద బ్రాహ్మడిది. ఆ బ్రాహ్మడికి 7 ఆడపిల్లలు. నిరుపేద కావటం మూలాన ఒక్క కూతురికైనా పెళ్లి చేయలేకపోయినాడు బ్రాహ్మడు. అతను అతని భార్య ఈ విధంగా మాట్లాడుకోవటం నక్కబావకు వినిపించింది. ఏ జన్మాన ఏం పాపం చేశామో ఇంతమందిని కన్నాము. ఒక్క పిల్లకు పెళ్లి చేయలేము, ఒక్క పిల్లకు తిండి పెట్టలేము. పెద్ద ప్రాణాలు మన మాట ఎట్లా ఉన్నా పసివాళ్ళు. ఆ పిల్లలకైనా కడుపుకు ఇంత తిండి పెట్టలేకుండా ఉన్నామే అన్నది బ్రాహ్మడి భార్య. 7 పిల్లలకు తిండి పెట్టడం నా చేత కాదు. వాళ్లకు సంబంధాలు తీసుకురావటం అంతకన్నా చేతకాదు. అందుచేత దారేపోయే ఏ నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేస్తాను అని గొణిగాడు బ్రాహ్మడు. ఈ మాట వినేసరికి నక్కబావకు చాలా సంతోషమైంది. ఉట్టుడియంగా భార్యను సంపాదించుకోవచ్చు అనుకున్నది. మర్నాడు తెల్లారుజామునే నక్కబావ బ్రాహ్మడి వాకిలి తలుపు తట్టి, ఏమయ్యా పంతులు, నే దారేపోయే నక్కను, నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అన్నది. నక్కబావ మాటలకు బ్రాహ్మడు నిర్ఘాంతపోయినాడు. రాత్రి విసుగులో అన్న మాటలు ఆయనకు గుర్తే లేవు. మా అమ్మాయిని నీకివ్వటమేమిటి? నీవు మనిషివి కూడా కావు, పో పో అని పంతులు బెదిరించాడు. అయ్యో బ్రాహ్మడా, పొద్దున్నే లేచి అబద్ధమాడతావా? నేనంటే జిత్తులమారి నక్కను. నువ్వు ఆడి తప్పని సద్బ్రాహ్మణుడివే. దారేపోయే నక్కకైనా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తానని నువ్వు రాత్రి నీ భార్యతో అనలేదా అన్నది నక్కబావ. అది మాట వరుసకన్న మాట. మా ఇంట్లో మా భార్యాభర్తలం మాలో మేము అనుకున్న మాట. దాన్ని నిజంగా తీసుకుంటావా? అయినా నేను నీకేమైనా పిలిచి మాట ఇచ్చానా? ఇన్నేళ్ళు కని పెంచిన కూతుర్ని నక్కవాత వేసేదా అని వాపోయాడు బీద బ్రాహ్మడు. నీ కూతురు భారం మరొకరి మీద పడటమే కదా నీకు కావలసింది. నక్క అయితే నీకేం, మనిషి అయితే నీకేం అన్నది నక్కబావ. మా కూతురిని మేమే పోషించలేకపోతేమే, నువ్వేం పోషించగలవు అని బ్రాహ్మడు అడిగాడు. పెళ్ళాన్ని పోషించుకోలేకపోతే పెళ్ళాడతానని వచ్చేవాణ్ణా అన్నది నక్కబావ. ఆడిన మాట తప్పకుండా బ్రాహ్మడు తన పెద్ద కూతురిని నక్కబావకిచ్చి పెళ్లి చేసేశాడు. బ్రాహ్మడి కూతురు నక్కబావ వెంట కాపురానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గిందన్న సంతోషం లేదు. బ్రాహ్మడి కుటుంబం దరిద్ర బాధకు, ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉంది. అతని భార్యకు పెద్ద కుమార్తెను గురించి విచారం కూడా నానాటికి ఎక్కువైంది. అయ్యో, మా కూతుర్ని బతికి ఉండగానే నక్కవాత వేస్తమే అని ఆవిడ శోకాలు పెట్టసాగింది. తన కూతురు ఎట్లా ఉన్నది చూడటానికి బ్రాహ్మడు పయనమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సమాచారం కనిపెట్టి నక్కబావ ఎదురు వచ్చి బ్రాహ్మణ్ణి ఒక రాతి మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్న వేసింది. మా అమ్మాయి ఎక్కడా? మీ ఇల్లెక్కడా? కులాసాగా ఉందా? అసలు జీవించి ఉందా మా అమ్మాయి అని బ్రాహ్మడు ఆదుర్దాగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు. కులాసాగానే ఉంది. ఇక్కడే ఉండండి, ఇప్పుడే తెస్తాను మీ అమ్మాయిని. మీరు మాత్రం మా ఇంటికి రావటానికి వీల్లేదు అని నక్కబావ వెళ్ళిపోయాడు. కొద్దిసేపట్లో నక్కబావ, బ్రాహ్మడి కూతురు తిరిగి వచ్చారు. తన కుమార్తె
చక్కని దుస్తులు, నగలు ధరించి ఉండటం చూసి బ్రాహ్మడు చాలా సంతోషించి, అల్లుడా, నిన్ను గురించి ఏమేమో భావించాను గాని నీవు చాలా మంచివాడివయ్యా. మేమంతా ఆకలితో అలమటించుచున్నందున మాకేదైనా దారి చూపించుదు అని బతిమాలాడు. దొంగ తిండి తినే నక్కను, నా దగ్గర మాత్రం ఏముంటుంది? ఒక దానిమ్మ పండు ఇస్తాను, దాన్ని తీసుకుపోయి దొడ్లో పాతండి. అది త్వరలోనే వృద్ధి అయి మంచి కాపుకొస్తుంది. ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అన్నది నక్క. బ్రాహ్మడు నక్కబావ ఇచ్చిన దానిమ్మ పండు తీసుకుని వెళ్ళి ఆ రాత్రే దాన్ని దొడ్లో పాతేశాడు. మర్నాడు తెల్లవారి చూసేసరికి వాళ్ళ ఆశ్చర్యం ఏమిటి, దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టు ఉన్నది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరక్కాచి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మడికి సంతోషం వేసింది. ఆయన వెంటనే ఊరి శెట్టి దగ్గరికి పోయి, శెట్టిగారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాసాయి, మీరు ఖరీదు చేస్తారా అని అడిగాడు. శెట్టిగారికి దానిమ్మకాయ వ్యాపారం చెయ్యాలనే ఉద్దేశం లేదు కానీ 2 కాయలు మోసరాకు దొరికితే గర్భిణీగా ఉన్న తన ఇల్లాలికి ఇద్దామని బుద్ధి పుట్టింది. అందుచేత శెట్టి వచ్చి 2 కాయలు కోసుకుని, మంచి సరుకైతే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చాడు. శెట్టి భార్య ఆ దానిమ్మకాయలు ఒలిచి చూసేసరికి ఆమె ఆశ్చర్యమేమిటి, ఆ దానిమ్మకాయల్లో విత్తులన్నీ కెంపులే. రెండో కాయ ఒలిస్తే అందులోవన్నీ తెల్లటి వజ్రాలు. అవి చూడగానే శెట్టికి ఎక్కడలేని ఆత్రము కలిగింది. బ్రాహ్మడికి ఈ రహస్యం తెలిసేలోపుగా దానిమ్మ చెట్టు కాయలన్నీ పిందెలతో సహా కొనివేయటానికి శెట్టి బయలుదేరాడు. శెట్టిగారు కాయలన్నీ కొంటాననేసరికి బ్రాహ్మడికి చాలా సంతోషమైంది. శెట్టి కాయలన్నీ కోయించుకుని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మడి పిల్లలు రుచి చూడటానికి కూడా 2 ఉంచమన్నా వినలేదు. దానిమ్మ గింజలతో కడుపు నిండుద్దా? నేను మీకు కావలసిన సంబారాలన్నీ దానిమ్మకాయల ఖరీదుకు పంపుతాగా అన్నాడు శెట్టి. అల్లుడు చాలా గొప్ప సాయం చేశాడని బ్రాహ్మడి కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకు ఆ రోజు తెల్లవారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలుండేవి. కోమటి వచ్చి అవన్నీ కోసుకుని పట్టుకెళ్ళిపోయేవాడు. బ్రాహ్మడి కుటుంబానికి ఆ రోజుకి సరిపడా స్వయంపాకం పంపేవాడు. అట్లా కొంతకాలం జరిగాక ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు కాయలు కాయటం మానేసింది. కోమటి ఇంటి నిండా కెంపులు, వజ్రాలు, రాసులు పోగులు పోగులుగా, రాసులు రాసులుగా తయారయ్యాయి. బ్రాహ్మడి కుటుంబానికి ఎప్పటి దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్ళీ ఆకలికి అలమటించసాగారు. అందరిలోనూ ఆఖరు పిల్ల ఆకలికి తాళలేక దానిమ్మ చెట్టున ఇంకా 1 అర పిందెలు మిగిలి ఉన్నాయేమోనని వెతికింది. వెతికితే 2 దానిమ్మ పళ్ళు ఆకుల సందున కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల 2 పళ్ళు కోసి తినటానికి పగలగొట్టేసరికి దాని ఆశ్చర్యమేమిటి, దానిలో దగదగ మెరుస్తూ రత్నాలు, వజ్రాలు ఉన్నాయి. ఈ సంగతి చూసి శెట్టి తనను మోసగించాడని బ్రాహ్మడు కనుక్కుని శెట్టిగారింటికి వెళ్ళాడు. నాకు స్వయంపాకాలు ఇచ్చి రత్నాలు పోగు చేసుకుంటావా అని శెట్టిని అడిగాడు. నీ రత్నాలు నాకు తెలీదు, అవతలకు పో అని శెట్టి బ్రాహ్మణ్ణి వీధిలోకి గెంటేశాడు. అయ్యిందేదో అయిపోయింది, ఈ రత్నాలను అమ్మి సొమ్ము చేసుకుందాం అన్నది బ్రాహ్మడి భార్య. సరేనని బ్రాహ్మడు రత్నాలు అంగవస్త్రం కొంగున మూటగట్టుకుని షరాబు దగ్గరికి వెళ్ళాడు. అన్ని రత్నాలు చూడగానే షరాబుకి కళ్ళు కుట్టాయి. దుర్బుద్ధి పుట్టి, దొంగ బ్రాహ్మడా, నా రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్మజూపుతావా? ఎవడు దొంగిలించారా అని నేను అల్లాడుతున్నాను. ఇది నీ పనేనా? పద, తలారి దగ్గరికి పోదాం అని దబాయించాడు.
అయ్యో, ఇవి నా రత్నాలు, మా దానిమ్మ చెట్టుకు కాసాయి అని మొరపెట్టుకోసాగాడు బ్రాహ్మడు. అక్కడ ఉన్నవారంతా ఆ మాటకి నవ్వారు. ఆ మాట తలారీకి చెబుదుగాని, దానిమ్మ చెట్టుకు రత్నాలు కాసాయంటే ఎవరు నమ్ముతారు? నీ వంటి పేదవాడికి దొంగతనం చేయకుండా అన్ని రత్నాలు ఎలా దొరికాయి అని షరాబు అడిగాడు. బ్రాహ్మడు నీరు కారిపోయాడు. రత్నాలు దానిమ్మ చెట్టునే కాసాయని రుజువు చేద్దామంటే చెట్టు కాపు ఉడికిపోయింది. చేసేది లేక దుఃఖిస్తూ బ్రాహ్మడు రత్నాలు కోల్పోయి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత మోసం జరిగింది, ఎంత మోసం జరిగింది! పోనివ్వండి, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆయన ఏం సలహా చెబుతాడో చూద్దాం అన్నది బ్రాహ్మడి భార్య. నక్కబావ బ్రాహ్మడికి ఎట్లా సాయం చేసేది చూద్దాం. బ్రాహ్మడు తన అల్లుడైన నక్కబావ దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపం నీ ధర్మమా అంటూ నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావే గాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి. నన్ను శెట్టి కంసాలి కలిసి చాలా ద్రోహం చేశారు. మళ్ళీ ఎప్పట్లాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది. నీకు పుణ్యం ఉంటుంది బాబు. మాకు రత్నాలు వద్దు, కెంపులు వద్దు. ఇంత తిండికి లోటు లేకుండా చేద్దు అని బతిమాలుకున్నాడు. నక్కబావ ఆలోచించి, మీకు విలువ తెలియని ఉపకారం చేయటం నాదే తప్పు. ఈసారి ఈ చట్టి పట్టుకుపోండి. దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము, వంటకాలు సిద్ధంగా ఉంటూ ఉంటాయి అని మామగారికి ఒక చట్టి ఇచ్చింది. బ్రాహ్మడు సంతోషించి ఆ చట్టి పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. చట్టి మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు, పప్పులు, పచ్చళ్ళు, భక్ష్యాలు, భోజ్యాలు సిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మడి సంసారానికి ఆకలి బాధ తీరింది. కొంతకాలం గడిచాక బ్రాహ్మడి భార్యకు ఒక ఆలోచన తట్టింది. మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు. అల్లుడు గారి దయ వల్ల మనకింత తిండి దొరికింది. ఇప్పుడైనా నలుగురిని పిలుచుకుని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టవద్దా? వండాలా పెట్టాలా అన్నింటికీ చట్టి ఉండే అని తన మొగుడి చేత ఊరందరినీ భోజనాలకు పిలిపించింది. పేద బ్రాహ్మడు ఊరందరికీ సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ధనికుల దగ్గర నుంచి తేరగా తిందామని అందరూ వచ్చారు. పొయ్యిలో నిప్పు రాజేయకుండా చట్టి మూత తీసి ఊరందరికీ షడ్రశోపేతంగా ఎక్కి తొక్కినట్టు తిండివాడు బ్రాహ్మడు. అంతేకాక వచ్చిన అతిథులందరికీ చట్టి మహత్తు చెప్పి దాన్ని తనకిచ్చిన తన అల్లుడు గొప్పతనం కూడా వేనోళ్ల అందరి ముందు పొగిడాడు. బ్రాహ్మడి సంతర్పణలో భోంచేసిన వాళ్లల్లో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్ళున్నారు. వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి, మహారాజా, ఏమని చెప్పం, మన ఊళ్ళో ఉన్న బీద బ్రాహ్మడి ఈ దగ్గర ఒక చట్టి ఉంది. దాని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి అత్యద్భుతమైన వంటకాలు వస్తాయి. వాటి ముందు నలభేం పాకాలెందుకు? అది నిజంగా తమ బోటి ప్రభువుల దగ్గర ఉండదగిన చట్టి గాని పేద బ్రాహ్మడి దగ్గర ఉండదగింది కాదు. ఆ బ్రాహ్మడు రోజు సంతర్పణలు చేయగలడు. అప్పుడు మీ విందులకు ఎవరు వస్తారు అని చెప్పారు. రాజు వాళ్ళ మాటలు వెంటనే నమ్మక బ్రాహ్మడి ఇంటికి చట్టిని చూడటానికి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. తాను విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మడి చట్టిని తన వెంట తీసుకువెళ్ళాడు. మళ్ళీ బ్రాహ్మడు యథాస్థితికి వచ్చాడు. రెండో పూట తిండికి లేదు. ఊళ్ళో వాళ్లకు సంతర్పణ చేయమన్నందుకు భార్యను తిట్టాడు. భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది. నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు, ఇవాళ మింగ మెతుకులేదు అని అందరూ బ్రాహ్మణ్ణి చూసి నవ్వుకున్నారు. ప్రపంచానికి కృతజ్ఞత లేదు.
తప్పేది లేక బ్రాహ్మడు మళ్ళీ అల్లుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ దారిలో బ్రాహ్మణ్ణి కలుసుకుని సమాచారం అంతా విని, మామగారు, మీకంటే వెర్రి బ్రాహ్మణ్ణి నేనెక్కడా చూడలేదు. తినటానికి ఇంత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకీ సంతర్పణలు గొప్పలు ఎందుకు? అయ్యిందేదో అయిపోయింది. ఈసారి ఇంకో చట్టి ఇస్తాను. దాన్ని పట్టుకెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్ళందర్నీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి. ఈ చట్టిలో తాడు, కర్ర ఉన్నాయి. మూత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వారిని కొడతాయి అని చెప్పింది నక్కబావ. బ్రాహ్మడ చట్టిని భుజాన పెట్టుకుని వీధిలో నుండి వస్తూ కనపడ్డవారితోనల్లా ఒక చట్టి పోతే ఇంకో చట్టి అని చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు బ్రాహ్మడు మళ్ళీ ఊరంతా తిరిగి, మీరంతా మా ఇంటికి దయచెయ్యాలి. మా కొత్త చట్టి ప్రభావం చూసి తీరవలసిందే గాని చెప్పనలవి కాదు అని పిలిచి వచ్చాడు. వెనకట్లాగే ఊరంతా బ్రాహ్మడి ఇంటికి వచ్చారు. బ్రాహ్మడి ఆహ్వానం అందుకుని రాజుగారు కూడా వచ్చారు. అందరూ వంతులు తీరి కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మడు చట్టి తెచ్చి మధ్య పెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు. వెంటనే చట్టిలో నుంచి అంతులేని తాడు బయటికి వచ్చి అందరినీ గట్టిగా కట్టేసింది. కర్ర బయటికి వచ్చి ఒక్కొక్కరినే చచ్చేటట్టు కొట్టసాగింది. అందరూ కుయ్యో మొర్రో అని ఏడవసాగారు. రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మడు, నా చట్టి నాకిస్తావా అని అడిగాడు. దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులను పిలిపించి చట్టి బ్రాహ్మడికిప్పించాడు. శెట్టి వంతు వచ్చింది. కర్రను చూస్తుండగానే శెట్టికి పై ప్రాణాలు పైన పోయినాయి. నా రత్నాల రాసులన్నీ నాకు తిరిగి ఇచ్చివేస్తావా అన్నాడు బ్రాహ్మడు. శెట్టి ఇస్తాను బాబో అని ఏడ్చాడు. కంసాలిని కూడా బ్రాహ్మడు శిక్షించి తనను దోచుకున్న వారికి, వేళాకోళం చేసిన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు. బ్రాహ్మడి కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు బ్రాహ్మడు పూరిగుడిసెలో ఉండటం మానేసి అష్టైశ్వర్యాలతోనూ తులతూగుతున్నాడు. అయితే బ్రాహ్మడికి ఒక్క అనుమానం తట్టింది. మనకింత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు. ఇందులో ఏదో రహస్యం ఉండాలి. అదేమిటో తెలుసుకుందాం అని బ్రాహ్మడు తన కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గుహ. బ్రాహ్మడు సకుటుంబంగా అక్కడికి వెళ్ళాడు. అది వరకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబావకు ఇప్పుడు మామగారి మీద అభిమానం కలిగి గుహలోపలికి తీసుకుపోయాడు. గుహలోపల పెద్ద భవనం ఉంది. అంతటా దీపాలు వెలుగుతున్నాయి. ఎక్కడ చూసినా రత్నాలే. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నక్కకు ఇటువంటి ఇల్లు ఎట్లా వచ్చింది ఎవరికీ తెలియదు. అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మడి ఆఖరి కూతురు కనిపెట్టింది. అతను ఒక రాజకుమారుడు. అతనికి నక్కలాగా సంచరించడం సరదా. అందుచేత బయటికి వచ్చినప్పుడల్లా నక్క తోలు కప్పుకుని నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు. తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు. ఇది కనిపెట్టి బ్రాహ్మడి ఆఖరి కూతురు తన బావగారు స్నానం చేస్తూ ఉన్న సమయంలో నక్క శరీరం కాస్త కాల్చివేసింది. అంతటితో నక్కబావ కథ ముగిసిపోయింది. నక్కబావ కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం.